మరి 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడే పడున్నాడు. తనకి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేనటువంటి పరిస్థితి. మరి దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు దాంట్లో దూకిన ప్రతి ఒక్కళ్ళు మొదట ఎవరైతే దూకుతారో వాళ్ళకి స్వస్థత అనేది కలుగుతుంది. మరి ఈయనని అందరూ విడిచిపెట్టారేమో, పరిస్థితిని బట్టి అందరూ విసిగిపోయారేమో. ఈయన ఈయన ఆ యొక్క పరిస్థితికి అలవాటు పడిపోయాడేమో, అట్లా జీవించడానికి అలవాటు పడిపోయాడేమో. అదే బెడ్ మీద రోజు ఆయన తెచ్చి అక్కడ పడుకోబెట్టడం, వెళ్ళిపోవడం, మళ్ళీ నెక్స్ట్ డే రావడం. మరి ఏమేమి జరిగాయో మనకైతే తెలీదు. కానీ యాజ్ పర్ వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే తను 38 సంవత్సరాల దగ్గర నుంచి అక్కడ పడుకుని ఉన్నాడు. అక్కడే పడున్నాడు, అక్కడే లేస్తాడు, అక్కడే పడుకుంటాడు. అట్లా నిశ్చలమైనటువంటి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అక్కడ మరి అనారోగ్యంతో పడున్నాడు. మరి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. అది ఎవరైనా పర్వాలే, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు.